ఆగండి ఆగండి, వీడియోలోకి వెళ్లే ముందు ఓ విన్నపం. కొత్తగా మొదలు పెట్టిన మన సన్మోజీ ఛానల్ ను పెద్ద మనసుతో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మా వాడిని బాధినట్టు మీరు కింద ఉన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి. అలాగే గంట సింహలు కొట్టడం మాత్రం మర్చిపోకండి. పాలండి. ఏంటబ్బాయి ఈ మధ్య పాలలో నీళ్ళు ఎక్కువైపోతున్నాయి? అయ్యో అంత మాట అంటారేంటి సార్? పొదుగు నుండి పిండి డైరెక్ట్ గా మీ ఇంటికే తీసుకొస్తున్నాను. పొదుగులో కల్తీ ఏముంటదండి? కల్తీ పొదుగులో కాదు, నీలో ఉంది. ఇంకో 4 రోజులు చూస్తాను, పాలు ఎలాగే ఉన్నాయంటే నీ దగ్గర ఇచ్చుకోవడం ఆపేస్తాను. మీరు వేయించుకునే పావు లీటర్కి ఉంచితే ఏంటి ఆపితే ఏంటి? వెళ్ళండి సార్. కల్తీ చేసేవాడు కూడా కోతలు కూయడమే ఏంటో. ఎంజాయి ఎంజామి వాంగో వాంగో వంగోమి అమ్మాజీ అమ్మాజీ మా అమ్మమ్మ పేరే అమ్మాజీ. రేయ్, రాత్రైనా దిష్టి నిమ్మకే తొక్కొచ్చావా? అలా వాగుతున్నావు? వాగడం కాదు నాన్నగారు, వాంగో వాంగో రీసెంట్ గా బాగా వైరల్ అయిన సాంగ్. కోడితే వైరల్ ఫీవర్ వచ్చేస్తుంది. మూసుకుని వెళ్ళి సంచవర్ ఇస్త్రీ బండి ఉంది కదా, అక్కడ నా చొక్కా ఇచ్చాను, వెళ్ళి తీసుకురా. సందు చివరి ఇస్త్రీ బండ నేనెళ్ళను. ఏ ఆడి కూడా నామ పెట్టావేటి? ఊరుకోండి నాన్నగారు, నా కాలు వెనక్కి నేను బాధపడుతుంటే. కూర్చున్న చోట నుండి ఇంచు కూడా కదలు. కాళ్ళు వెనకేసే అంత పని ఏం చేస్తారా నువ్వు? ఒకటా రెండా? నిన్న పొద్దున్నే పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టానా, మధ్యాహ్నం కంచం తీసుకెళ్లి సింక్ దగ్గర పెట్టానా, ఆ వెంటనే సాయంత్రం అమ్మతో కలిసి ఆరెండు బట్టలు మడత పెట్టానా. ఇంక చెప్పరా, మీరు వండింది తిని పెట్టానా, ఆ కుండలో నీళ్ళు తాగి పెట్టానా, మీ ఇంటిని తగలబెట్టానా అని? ఎదవని ఎదవ్వా, నిన్ను తిట్టడానికి ఈ భూమి మీద ఉన్న బూతులు కూడా చాలట్లేదురా. అయితే ఏ చందమామ నుంచి అప్పు తెచ్చుకోండి. అంతేగాని నువ్వు మాత్రం మారనంటావు. ముందు నువ్వు ఆ ఫోన్ ఎలా గీరా, దానివల్ల సగం చెడిపోతున్నావు నువ్వు. అరే మామా, మీ బాబు గాని ఇంట్లో ఉన్నాడా ఏంటి? ఇక్కడే ఉన్నారా? అంకుల్ మీరా? మనుగాడు లేడా? లేడు. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదు అంకుల్, రేపు నేను ఊరు వెళ్తున్నాను. ఇంపార్టెంట్ క్లాసెస్ ఏమైనా అయితే నోట్ చేయమని చెప్దామని చేశాను అంకుల్. ఇంత ఎండల్లో ఊరేట్రా? ఎండ్లున్నాయని ఊటీ వెళ్తున్నాం అంకుల్. సర్లే నువ్వు వెళ్ళు, నేను చెప్తానులే. చూసారా నాన్నగారు, ముఖేష్ గా డ్యూటీ వెళ్తున్నాడు, కనీసం మీరు కోటి అయినా తీసుకెళ్లారా? అందరూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు, నేను తప్ప. నన్ను మారమనే ముందు మీరు మారండి నాన్నగారు. అవునండి, మనందరం కలిసి ఊరెళ్ళి చాలా ఏళ్ళయింది. మనం కూడా ఎక్కడికైనా వెళ్దామండి. సరే, ఊరి తీసుకెళ్తే నువ్వు మారతానంటావు. ఎలాగో అమ్మ కూడా అడుగుతుంది కాబట్టి ఊరెళ్దాం. చాలా థ్యాంక్స్ అండి. ఇంటికి ఏ ఊరు వెళ్దామండి? మనం కూడా ఆడలో ఊటీ వెళ్దామా, లేకపోతే కుళ్ళు, మనాలి, స్విట్జర్లాండ్, బ్యాంకాక్? బ్యాంకాక్ వెళ్ళేంత డబ్బులు మీ నాన్న బ్యాంక్ లో లేవురా, అందుకే భద్రాచలం వెళ్దాం. నాన్నగారు మరి భద్రాచలం ఏంటండి? శ్రీరామనవమి వస్తుంది కదరా, రాముల వారి పెళ్లి చూద్దామని మా పెళ్ళైనప్పటి నుంచి అనుకుంటున్నాం. ఎన్నాళ్ళకి కుదిరింది. నాన్నగారు అది కావాలంటే టీవీలో అయినా చూడొచ్చండి. మూసుకుని వెళ్ళి బట్టలు సర్దుకో, ఈ రాత్రికే భద్రాచలం ప్రయాణం. ఇదేరా గోదావరి. గుడికెళ్లే ముందు ఇందులో 3 సార్లు మునిగితే పాపాలన్నీ పోతాయంట. నాన్నగారు వాటర్ కొంచెం మురుగ్గా ఉన్నాయి, పర్లేదంటారా? నేనేమన్నా తాగమన్నానేట్రా, మునగమన్నాను. మునుగా 3 సార్లే కదండి. నేను 3 సార్లు మునిగితే సరిపోద్దురా, నువ్వు చేసే ఏదో పని 30 సార్లు మునగాలి. వెళ్ళు. జల 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 పాతం నువ్వు, చల 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 ఏరుని నేను. హాయ్ మామా. నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? ఊటీ వెళ్తున్నా అన్నావు, కొంపతీసి అక్కడి నుంచి కానీ కొట్టుకుని వస్తావేటి? కాదు మామా, వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఆగాం. సొల్లు చెప్పరా సోమలింగం అంటే? బేబమ్మే మా బామ్మ అన్నాడంట. అలా ఉంది నీ వ్యవహారం. అంటే ఊటీ అంటే కొద్ది బిల్డప్ ఉంటదని అలా చెప్పాను మామా. ఈ బిల్డప్లకి ఏం తక్కువ లేదు. అయినా నువ్వేంట్రా సడన్ గా భద్రాచలం వచ్చావు? నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చా, రాముల వారి కళ్యాణం చూడడానికి. మా బాబుకి ఎప్పటి నుంచో కోరికంట. మీ బాబులో కూడా ఇంత భక్తుడున్నాడా మామా? రేయ్, ఇంకెంతసేపు రా? మామూ, మసక్. నాన్నగారు ఏమన్నా బొమ్మలు కొని పెట్టండి. నువ్వేనా పిల్ల పుష్పాన్ని వేటరా ఇంకా బొమ్మలతో ఆడుకోవడానికి? నాన్నగారు ప్లీజ్ అండి, ఈ ఒక్కసారికి ఏదో ఒకటి కొనండి. పాపం ఏదో ఒకటి కొనివ్వండి. సరే సరే దా. బాబు ఆ బోర్ ఎంత? నాన్నగారు మరీ బోరేటండి. మరి ఏం కావాలరా నీకు? అదిగోండి ఆ రిమోట్ కార్ కొనివ్వండి. బాబు ఆ కార్ ఎంత? 2000 అండి. నేను అడిగింది నిజం కారు కాదు బాబు, బొమ్మ కారు. మీరు మరీనండి, ఎవరైనా నిజం కారు 2000కి అమ్ముతారా? మరి ఎవరన్నా బొమ్మ కారు 2000కి అమ్ముతారా? సరే ఎంత ఇస్తారో చెప్పండి. 200లకు రూపాయి కూడా ఎక్కువ ఇవ్వను. 1500 రూపాయి కూడా తగ్గను. అయితే వద్దులే, నీ కారు నువ్వు ఉంచుకో. నాన్నగారు అయినా నీ కారు ఎందుకురా, సైకిల్ ఉంది కదా, పదా. అయ్యా పేరు గోత్రం చెప్పండి. చక్రపాల గోత్రం. చక్రపాల గోత్రం. పిసినగొట్టు జగన్నాథరావు. పిసినగొట్టు జగన్నాథరావు నామదేశ్య. పిసినగొట్టు లక్ష్మీకాంతం. పిసినగొట్టు లక్ష్మీకాంతం నామదేశ్య. పిసినగొట్టు శ్రీనివాస్ మనోహర్. నాన్నగారు కాల్ మీ మను. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అలా ముద్దు పేర్లు చెప్పకూడదురా, పూర్తి పేరు చెప్తేనే అనుగ్రహిస్తాడు. పిసినగొట్టు శ్రీనివాస్ మనోహర్. పిసినగొట్టు శ్రీనివాస్ మనోహర్ నామదేశ్య. పిసినగొట్టు అనూష. పిసినగొట్టు అనూష నామదేశ్య. సహ కుటుంబానం విద్య వైద్య ఆరోగ్య సౌభాగ్య ప్రాప్తిరస్తు.
అయ్యా కళ్ళు మూసుకొని స్వామివారికి దండం పెట్టుకుని మనసులో ఉన్న కోరికను తెలపండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. రామ, మా ఓడేసే అదవేశాలన్నీ ఆపేసి బుద్ధిగా చదువుకుంటూ నాకన్నా గొప్పడు అవ్వాలని కోరుకుంటున్నాను. రామా, ఐఎమ్ శ్రీనివాస్ మనోహర్, బ్రాకెట్లో మను. ఈ పరీక్షలు పాస్ అవ్వడాలు నా వల్ల కావట్లేదు స్వామి. అందుకే ఆ ఏమీ లేకుండా మహర్షిలో మహేష్ బాబు లాగా ఏదో ఒక పెద్ద కంపెనీకి సీఈఓ చేసే స్వామి, చేసే. అయ్యా కళ్యాణం మొదలవబోతుంది, ఆ మండపం దగ్గరికి వెళ్ళి కూర్చోండి. అలాగే పంతులు గారు. నా వల్ల కావట్లేదు బాబాయ్, నీరసం వచ్చేస్తుంది. ఏమైందిరా? ఆకలి దాహం వేస్తుందండి. ఆకలా దాహమా? ఆకలితో కూడుకున్న దాహం అండి. నువ్వు ఇంకెక్కడ కూర్చోలేలే గాని బయట అక్కడ ప్రసాదం ఇస్తా ఉంటారు, వెళ్ళి తినేసి అక్కడే ఉండు. కళ్యాణం అయిపోగానే మేము వస్తాం. మనకు గుప్పెడు ప్రసాదం ఏం సరిపోద్ది? ఓ పొట్లం గట్టి సంచిలో సైడ్ వేస్తే వెళ్ళేదాకా తినొచ్చు. నాన్నగారు ఆ సంచి కొంచెం ఇస్తారా? మంచెందుకురా? మీకెందుకండి అంత బరువు, నేను పట్టుకుంటాను. అందులోనే ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు, అస్సలు సేఫ్ కాదు. ఇలా ఇచ్చేయండి నాకు. సరే అయితే ఇదిగో, జాగ్రత్త పట్టుకో. మన ముక్కు మామగాడు ఎక్కడ చచ్చాడో ఏటో, ఈ లేక తెగ బోరు కూడా వేస్తుంది. ఎంతమంది జనంలో ఏం కనిపెట్టడం ఎలాగా? మన కోడి సాంగ్ ఉందిగా, ముస్తఫా ముస్తఫా. డోంట్ వెరీ ముస్తఫా. మావా రామావా, ప్రసాదం తిందాం. ఇదిగో బాబు, పానకం తీసుకో. ఎదిగే పిల్లలం అంకుల్, ఇంత చిన్న క్లాసులు ఇస్తే ఎలా సరిపోతుంది? కొంచెం ఎక్కువ ఇవ్వండి. ఇదంతా భక్తుల కోసమే బాబు, తీసుకోండి. మావా పానకం అదిరిపోయిందిరా, అసలు శవనప్పు దంసపు కూడా పనికిరాదు దీని ముందు. దీనికి ఇలా అయిపోతున్నావు, ఇంకా వడపప్పు పానకం కాంబినేషన్ తింటే ఏమైపోతావు? అంకుల్ గారు ఆ వడపప్పు కూడా ఇలాగమండి. నిజమే మావా, అదిరిపోయింది. 2 రోజులకు సరిపడా కుమ్ముడే కుమ్ముడు. మరీ ఎక్కువ తినేసినట్టున్నాం మావా. ఊరుకో మావా, ఇదంతా చేసింది మన భక్తుల కోసమే. ఎంత తింటే అంత భక్తి. ఇంకో గ్లాస్ పానకం తాగు, మొత్తం సెట్ అయిపోద్ది. మావా వద్దురా. నువ్వు తాగు మావా. ఏమైంది మావా, మైకిల్ జాక్సన్ లో అలా మెలుకులు తిరుగుతున్నావు? లోపలికి వెళ్ళింది బయటకు వచ్చే దారి ఎత్తుకుంటున్నట్టుంది మావా. అర్థమేలా చెప్పా. అర్జెంట్ గా బాత్రూమ్ కి వెళ్ళాలి మావా. అంకుల్ గారు బాత్రూమ్ లేటు. అటు. Few moments later. ఏంట్రా అంతా తిరిగిన ఒక బాత్రూమ్ కనపడలేదు? ఏ బోర్డు మీదైనా రాసుందేమో చూడు మావా. ఇక్కడ చాలా మంది జేబు దొంగలు ఉన్నారంట, జాగ్రత్త అని రాశారు. మనకి జేబులు లేవు కదా మామా, ఏం కాదులే. ముందు ఆ బాత్రూమ్ ఎక్కడుందో కనుక్కో. అక్కడ ఎవరో ఒక అంకుల్ ఉన్నారా, పద అడుగుదాం. అంకుల్ మా ఓడికి బ్యాక్ సైడ్ లీక్ అయిపోయేలా ఉంది, అర్జెంట్ గా ఇక్కడ బాత్రూమ్ ఎక్కడుందో చెప్పరా? చెప్పడం ఎందుకు బాబు, డైరెక్ట్ గా చూపిస్తాను పదండి. అంకుల్ చాలా మంచోళ్ళ ఉన్నారా. అవును మామా, పద వెళ్దాం. ఏంటి బాబు ఊరికి కొత్త? అవును అంకుల్. సంచి బాగా బరువు ఉన్నట్టుంది, ఇలాగే నేను పట్టుకుంటాను. అయ్యో పర్వాలేదు అంకుల్, మీకెందుకు శ్రమ. మామా అదిగోరా టాయిలెట్ అంట. అబ్బాబ్బే అది టాయిలెట్ కాదు బాబు, టూలెట్. టాయిలెట్ కి ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా ఎంత దూరం అంకుల్? వచ్చాం బాబు, ఇక్కడే జస్ట్ 10 కిలోమీటర్స్. 10 కిలోమీటర్సా? మామా మనం బాత్రూమ్ కి వెళ్తున్నామా పాదయాత్రకి వెళ్తున్నామా? ఊరుకో మావా, మన మంచి అంకుల్ చూపిస్తానంటున్నారు కదా, ఓర్చుకో. అయినా బాత్రూమ్ కి అంత దూరం ఎందుకు అంకుల్? ఎవరో లేని ప్రదేశం అయితే బెటర్ అని బాబు, ప్రైవసీ ఉంటది కదా. అవును అంకుల్, పదండి. Few moments later. ఇదిగోండి బాబు వచ్చాం. ఇక్కడ ఏం లేదు కదా అంకుల్? అదిగో బాబు, ఆ సందు నుంచి స్ట్రైట్ కి వెళ్ళి రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకుని డౌన్ దిగి అప్ ఎక్కితే అక్కడ ఉంటది బాబు. మళ్ళీ అంత దూరం వెళ్ళాలా? నువ్వు ఉండవామా, ఇక్కడ దాకా అయినా తీసుకొచ్చారుగా. థ్యాంక్స్ అంకుల్, మీరు నమ్మకానికి నాన్నలా ఉన్నారు. ఇంతకీ మీ పేరేంటి? రేలంగి మావయ్య. భలే ఉంది అంకుల్ మీ పేరు. ఏది ఒకసారి మావయ్య అనండి అమ్మా. రే మామా నా పర్స్ పోయిందిరా, ఆ రేలంగ్ మామయ్య వేస్తుంటాడు. అందుకే మావా పర్సులు గిర్సులు లాంటివి మెయింటైన్ చేయకూడదు. మామా నీ సంచేదిరా. నా సంచేది? అది కూడా వేసినట్టున్నాడ్రా. తొక్కలో సంచి పోతే పని ఏమున్నాయి అందులో? గుళ్ళో కొట్టిన కొబ్బరి చెప్పులు, ఇందాక సైడ్ వేసిన ప్రసాదం. రే ఇక్కడేం చేస్తున్నారా? ఎంతసేపు అని ఎత్తకాలి మిమ్మల్ని? అంటే ముఖేష్ గారు బ్యాక్ సైడ్ లీక్ చిచ్చి బాత్రూమ్ వస్తుందంటే ఇక్కడ దాకా వచ్చాను నాన్నగారు. ఏడు సార్ ఎదవల్లారా. ఇంతకీ నీకు ఇచ్చిన సంచేదిరా? ఏ సంచి నాన్నగారు? తోడితే మొహం చట్నీ అయిపోద్ది. ఇందా గుళ్ళో నీ చేతికి ఇచ్చిన సంచేది. ఓహో ప్రసాదాల సంచా? ప్రసాదాల సంచేట్రా ఎదవా, అందులోనే మన డబ్బులు వస్తువులు ఊరెళ్లాల్సిన టికెట్లు ఉన్నాయిరా. ఆ సంచిలో అన్నున్నాయా? కొంప తీసి పోగొట్టేసావేంటి? అంటే నాన్నగారు ఆ సంచిని రేలంగి మామయ్య కొట్టేశాడండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫన్మోజీని నాన్నగారు ఇక్కడ కూడా మీ డామినేషనేనా? కనీసం సబ్స్క్రైబ్ నోట్ అయినా నన్ను చెప్పనీయండి. చదువు సగ్గా రాదు కానీ సబ్స్క్రైబ్ నోట్ చెప్తున్నాడు. సబ్స్క్రైబ్ నోట్ సరేలే చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫన్మోజిని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. అబ్బా నాన్నగారు, గంటను కొట్టమన్నానండి, నన్ను కాదు. అబ్బా